దేవత వ్రతకథ ప్రారంభ. ఒకనొకప్పుడు పార్వతీ పరమేశ్వరు ఇద్దరు కూడా కైలాసంలో కూర్చున్నారు. ఒక ఏకాంత సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఒక ప్రశ్న అడిగిందట. నాథ, ఏ వ్రతము చేసుకుంటే సకల సౌభాగ్యములు కలుగుతాయో, ఏ పూజ చేసుకుంటే సకల అభీష్ట సిద్ధి కలుగుతాయో అటువంటి వ్రతం ఏదైనా ఉన్నదా అని చెప్పి పార్వతీదేవి ఎవరిని అడిగింది? పరమేశ్వరుని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు బాగా ఆలోచించాడు. సాక్షాత్తు అమ్మవారి అడుగుతున్నది కదా, అంటే ఏదో బలమైనటువంటి కోరిక ఉన్నది. తన కోసమా అంటే కాదు, ప్రజలందరి కోసం, భక్తులందరి కోసం అమ్మ మన తరపు అడుగుతున్నది. అటువంటి అమ్మవారు అడుగుతున్నటువంటి ప్రశ్నకు ఆ స్వామివారు ఏ విధంగా సమాధానం చెప్పాలో వినండి. ఒకనొక సమయకాలంలో కుండిన దేశంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. చాలా నిష్ఠ, నియమము, భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి మహిళ. అత్తమామల సేవ చేయండి, ఆమె ఏ పని చేయకపోయేది. ప్రతిరోజు అత్తమామలకు సేవ చేస్తూ, భర్తకు సేవ చేస్తూ, వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెట్టి, ఇంటికి ఎవరైనా అతిథి వస్తే అతనికి కూడా కడుపు నిండా భోజనం పెట్టి, వాళ్ళందరికీ పిల్లలందరికీ పెట్టి, ఆ తర్వాత ఉంటే తాను తినేది. అలా ఎప్పుడు కూడా కోపగించుకోకుండా, అసూయ పడకుండా, చాలా ఓపికగా వచ్చిన వాళ్ళందరికీ సమాధానం చెప్తూ, చక్కగా ఇంటి సేవలు చేస్తూ, పెద్దవాళ్ళ సేవ చేస్తూ ఉండేటువంటిది. ఆమె క్రమశిక్షణ, ఆమె ప్రేమ, ఆమె పట్టుదల అంతా గమనించినటువంటి అమ్మవారు లక్ష్మీదేవి ఒకరోజు ఆమె కళలో కనబడింది. అందరూ అనుకుంటారు దేవుడు ఎక్కడ ఉంటే అక్కడికి మనం పోవాలనుకుంటాం. నిజానికి చాలా నిష్ఠానియమంతో, ఏకాగ్రతతో, ప్రేమతో ఉన్నటువంటి భక్తులు ఎక్కడ ఉంటే అక్కడికి దేవుడు వస్తారండి. దేవుడు లేని చోట ఎక్కడైనా ఉన్నదా? అంతటా ఉన్నాడు భగవంతుడు. కానీ ఆ అంతటా ఉన్న భగవంతుడిని ఒక చోట నిలిపి ఏకాగ్రత కోసం మనం ఒక భంగిమను పెట్టుకొని, ఒక మూర్తిని, ఒక స్వరూపాన్ని, ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఏకాగ్రతగా దాన్ని చూస్తూ ఉంటాం. చూడడం వల్ల ఏమైతే విగ్రహం అనేది నిగ్రహం కోసమే. నిగ్రహం వచ్చిన తర్వాత విగ్రహంతో పని లేదు. భగవంతుని ఏకాగ్రత కోసమే ఒక విగ్రహం. ఆ ఏకాగ్రత కుదిరిందంటే ఇక ఆటోమేటిక్గా మన చిత్తం ఇక్కడ ఏకాగ్రత ఒక దగ్గర ఉంటుంది. ఆ ఏకాగ్రత కలగడం కోసం మనం అందరం పూజ చేస్తూనే ఉంటాం ప్రతిరోజు అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టి. కానీ చారుమతి అనేటువంటి స్త్రీ తనకంటే తన కనబడేటువంటి అత్తమామలు భర్త సేవనే వాళ్ళ దేవులని భావించుకొని సేవ చేస్తూ ఉంటే, వాళ్ళ ప్రేమను గమనించినటువంటి సాక్షాత్తు లక్ష్మీదేవి, వరలక్ష్మీదేవి ఆమె కళలో కనబడి ఈ విధంగా చెప్తున్నది. కళలో పడుకున్న తర్వాత, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీకు ఇక నుంచి అదృష్టం పట్టబోతున్నది అని చెప్పిందట. అంటే ఆ కళలోనే మాట్లాడుతున్నది. అమ్మా నువ్వెవరమ్మా అని అడిగిందట. అమ్మా నువ్వెవరు అని అడిగితే ఆ వరలక్ష్మీదేవి చెప్తున్నది, అష్టలక్ష్మీ దేవతలో వరలక్ష్మీ దేవత ఉంటుంది. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇందులో వరలక్ష్మి అనేటువంటి దేవత కూడా ఉంటుంది అష్టలక్ష్మిలలో. ఈ వరలక్ష్మీ దేవత ఏం చేస్తుంది? వరాలిచ్చే దేవత వరలక్ష్మి. మనం కోరగానే వరాలిచ్చే దేవత. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనకు వరాన్ని ప్రసాదించే తల్లి ఆ వరలక్ష్మీదేవి. ఆమె సాక్షాత్తు చారుమతి కళలో కనబడిందట. కనబడి చారుమతి, రేపు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు రోజు వచ్చే శుక్రవారం రోజు నాడు నీవు తలస్నానం ఆచరించి, వీలైతే నదీ స్నానం చేసి, చక్కగా కలశాన్ని స్థాపించుకొని, లేదా అమ్మవారి మూర్తిని ఎందులోనైనా స్థాపన చేసి నీవు నన్ను పూజించినట్టయితే తప్పకుండా నీ అభీష్టాలు నెరవేరి నీకు సకల విధమైనటువంటి సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి మాయమైపోయిందట. చూసింది, కళ వచ్చింది. కళలో దేవుడు వచ్చి చెప్పిండు. అందరూ దేవుడు కళలో వస్తే నిజమవుతుందా? కళ నిజమవుతుందా? మొట్టమొదటి ప్రశ్న, కళ నిజమవుతుందా అంటే, కళ నిజమవుతుందా? అమ్మా మనం కళగంటాం, కళ నిజమవుతుందా చెప్పండి. కాదా? కాకపోతే మరి ఎంత మనం చేయడం? కళ నిజం కావాలి. నిజం కావాలి అంటే ఏమిటి? నిజం చేసుకోవాలి. మనం మంచి కళనా కాదా అనేది కూడా ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ మంచి కళ వచ్చింది, మనకు నచ్చింది, ఆ కళ అట్లనే కావాలి మనకు అనుకున్నట్టుగా అంటే ఏం చేస్తాం? అయ్యగారిలో తెలిసిన వాళ్ళని అడుగుతాం, ఇట్లా కళ వచ్చిందంటే అది కావాలి, ఎట్లా ఏం చేయాలి? కళలో నాకు మంచి కారు కొన్నట్టుగా రావడం, కళలో మంచి ఇల్లు కట్టుకున్నట్టు రావడం, ఇట్లా వస్తే అనిపిస్తుంది అబ్బా ఇది నిజమైతే మంచిగుండు అంటాం.
అది నిజం కావాలంటే ఏం చేయాలి? ఆ కళను సాకారం చేసుకోవడానికి కార్యాచరణ చేయాలి. ఇప్పుడు సాక్షాత్ మనం దేవుడిగా దండం పెట్టుకుంటాం. కళలో ఇల్లు కట్టినట్టు కళ రాగానే మనం ఏంటంటే మన దేవుడు దండం పెట్టి, స్వామి నాకు నిన్న కళలో ఇల్లు కట్టుకున్నట్టు వచ్చింది, ఆ కళ నిజమైనట్టు చేయి తండ్రి అని చెప్పి అమ్మవారిగా స్వామివారిగా దండం పెట్టి మొక్కుకుంటాం. నిజం కాగానే సంతోషపడతాం మనం. అట్లనే దేవుడే వచ్చి కళలో చెప్తే ఇక అది అబద్ధం కాదు కదా, సత్యమే కదా. చారుమతికి వచ్చి చెప్పిందట, నీవు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు నాడు నన్ను పూజించు, సకల విధమైన సౌభాగ్యాలు కలుగుతాయి అని చెప్పిందట. వెంటనే తన వచ్చిన కళ చూసుకున్నది. సమయం కళ ఎప్పుడు వస్తే మంచిది నిజమైతుంది? చెప్పండి గట్టిగా. తెల్లవారుజామున రావాలి. తెల్లవారుజామున వచ్చిన కళ నిజమైతుంది అంటారు. నిజమే కదా? తెల్లవారుజాము అంటే ఏంటిది మరి? సూర్యోదయానికి 3 గంటల ముందు సమయం, 2 గంటల సమయం నుంచి 3 గంటల సమయం ముందు. మరి తెల్లవారన్నారు కదా 10 గంటల దాకా పడుకొని 11ంటికి కలిస్తే అది కాదు. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి, ఆ ముందుగా వచ్చేటువంటి మన రోజు నిద్ర లేచే సమయానికి ముందు, జాము అంటే 2 నుంచి 3 గంటల సమయం. ఆ సమయంలో కనుక దేవుడు కానీ ఏదైనా వచ్చి చెప్పినా అది నిజమైతుందని పెద్దలు అంటూ ఉంటారు. సాక్షాత్తు వరలక్ష్మీదేవి వచ్చి చెప్పింది కనుక వరలక్ష్మీదేవి పూజిస్తే అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ప్రసాదిస్తానన్నది కదా అని వెంటనే ఏం చేసింది? తనకు వచ్చిన కళ ఏం చేస్తారు? ఎవరైనా కళ రాగానే ఏం చెప్తారు? ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పుకోమా? భర్తకు కానీ, పిల్లలకు కానీ, మన పెద్దవాళ్ళకి కానీ, అత్తమ్మ వాళ్ళకి కానీ ఇట్లా కళ వచ్చింది మరి ఏంటిది అని అడుగుతారు. అట్లనే ఇక్కడ ఏం చేశాడో ఈ చారుమతి తన కళను తన అత్తమామకు, భర్తకు చెప్పింది.